మర్యాద రామన్న కథలు రెండవ భాగం. ఇష్టమొచ్చిన చావు. మర్యాద రామన్నకు వాళ్ళ నాన్న అన్న మాటలతో బాధ వేసింది. తన మీద తనకే అసహ్యం వేసింది. నిజమే, ఇలాంటి బతుకు బతకపోతే ఏం అని మనసులో అనుకుని బయలుదేరాడు. ఇష్టమొచ్చినట్లు చావు అన్నాడు నాన్న. ఎలా చావాలి అని ఆలోచించాడు రామన్న. నీళ్ల నూతిలో దూకితే సరిపోతుంది కదా అని ఒక పొలంలో ఉన్న దిగుడు బావి దగ్గరికి వెళ్ళాడు. బావి లోపలికి చూశాడు. చాలా నీరుంది. ఆ నీరు నల్లగా ఉంది. అడుగు కనిపించకుండా ఉంది. దానిలో పాములుంటాయేమో అని అతనికి భయం వేసింది. పాములు మనిషిని చుట్టుకుంటాయి, కరుస్తాయి బాబోయ్. నూతిలో కప్పలు కూడా ఉంటాయి. కప్ప తాకితే ఒళ్ళు జలధరిస్తుంది. వద్దు, నూతిలోకి దూకి చావడం తనకిష్టం లేదు. ఉరిపోసుకు చద్దామా అనుకున్నాడు. ఆ తాడుముడి అది ఎలా వెయ్యాలో తనకి తెలియదు. సగం సగం చావైతే మరింత చావు. ఉరిపోసుకు చావటం కూడా తనకిష్టమైన చావు కాదు. మరెలా చావటం? అసలు తనకిష్టమైన చావేది అని ఆలోచించసాగాడు. కానీ ఎంతకీ ఆ ఆలోచనలో తెగలేదు. చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏమి చేయటం అనుకుంటుంటే శ్యామలాదేవి కోవెల కనిపించింది. చేసేదేమీ లేక గుడిలోకి నడిచాడు. పగలంతా తిరిగి తిరిగి ఉండటం, కడుపులో ఆహారం పడకపోవటం, వీటి వల్ల అతనికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయినా మేలుకునే ఉండిపోయాడు. అప్పుడు నగర సంచారం పూర్తి చేసుకుని వచ్చింది శ్యామలాదేవి. అంత రాత్రివేళ కూడా ఆలయంలో మేలుకొని కూర్చున్న రామన్నని చూసింది. ఎవరు నువ్వు? ఒంటరిగా ఎందుకు ఉన్నావు ఇక్కడ అని అడిగింది. రామన్న తన గురించి చెప్పి, మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు నా చావు నన్ను చావమన్నాడు. ఏ చావు నాకు ఇష్టమవడం లేదు. కనీసం ఏ పనైనా సరిగా చేస్తే అయ్యా అమ్మ సంతోషిస్తారనుకుంటే ఇది చేయలేకపోతున్నాను. అందుకు విచారిస్తూ ఏం చెయ్యాలో తోచగా ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అతని అమాయకత్వానికి దేవతకి నవ్వు వచ్చింది. జాలి వేసింది. అతనికి ఏదేమైనా మేలు చేయాలనుకుంది. రామన్న, నువ్వు చచ్చిపోవద్దు. ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్తేనే మీ అమ్మ అయ్యే సంతోషిస్తారు. ఇక నుంచి నిన్ను నేను కాపాడుతుంటాను. భయం లేదు అందామా. నువ్వెవరు అడిగాడు రామన్న. నేను శ్యామలాదేవిని అందామె తన మారువేషాన్ని వదిలి అసలు రూపంలోకి వచ్చింది. అప్పుడు అతను ఆమెను దేవతగా గుర్తుపట్టాడు. అమ్మవారికి భక్తితో దండం పెట్టాడు. దేవి అతన్ని అనుగ్రహించింది. తెల్లవారుతుంటే రామన్న ఇంటికి వెళ్ళాడు. క్షణిక కోపంలో చావమని అన్న తరువాత కొడుకు కోసం పరితపించిపోతూనే ఉన్నాడు తండ్రి. తల్లి దుఃఖానికి అయితే అంతే లేదు. రామన్నను చూసేసరికి వాళ్ళు ఆనందం పట్టలేకపోయారు. ఎలాగో ఒకలా తమ కొడుకు తమకి మళ్ళీ దక్కాడనుకొని సంతోషించారు. అప్పటి నుంచి రామన్న ముఖములో అమాయకత్వం పోయి కొత్త కళ వచ్చింది. అతని చేష్టలలో కూడా చాలా మార్పు వచ్చింది. వెర్రి మొర్రి పనులు మానేసి బుద్ధిగా ఉండసాగాడు. తల్లిదండ్రులకే కాక ఊరి వారికి కూడా అతనిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఇదండి రెండవ భాగం. మళ్ళీ కలుస్తాను 3వ భాగంలో.